Yes. ఓకే. యా. సహజ యోగ పరిచయ కార్యక్రమంలో భాగంగా 11వ రోజు మీరందరూ ఇక్కడ హాజరైనందుకు మీ అందరికీ కూడా మా యొక్క స్వాగతము. సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్కారములు. ఒక్క నిమిషము, జస్ట్ 1 సెకండ్. ఇక్కడ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో మీ అందరికీ కూడా సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్కారం. మరి మీరందరూ ఇక్కడ ప్రతిరోజు ప్రతినిత్యం కూడా 6 గంటలకే వచ్చేసి హాజరవుతున్నారు. అందరూ కూడా ఫుడ్ సోకింగ్ చేస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే మీ అందరికీ కూడా ఇప్పుడు ఉప్పు నీటి చికిత్స లేదా ఫుడ్ సోకింగ్ యొక్క ఇంపార్టెంట్ అనేది అర్థం అయ్యే ఉంటుంది కదా. సో ఒకవేళ చెయ్యకున్నా కూడా ఇప్పటి నుంచి చేయడం ప్రారంభించండి. ఎందుకంటే మన యొక్క ధ్యానం ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడు చక్కటి ఒక వైబ్రేషన్స్ లేదా చైతన్య తరంగంల యొక్క అనుభూతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి సహజ యోగా మొత్తం కూడా మీరు థియరీ అంటే ఎక్కడైనా చదువుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ కావాల్సింది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మనం ఏ విధంగా అనుభూతి చెందుతున్నాము, మరి చైతన్య తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది మనకు ఇంపార్టెంట్. అంటే ఇంట్రాస్పెక్షన్, మన లోపలికి మనం చూసుకోవడము, అంటే మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలోనికి మనము వెళ్ళడం ద్వారా మన యొక్క చక్రాల స్థితి ఏ విధంగా ఉంది, మన యొక్క నాడుల స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను మనం చాలా క్లియర్ గా నేర్చుకొని ఉన్నాము. మరి ఆత్మ సాక్షాత్కారం ద్వారా మీకు చైతన్య తరంగంల అనుభూతి ఇప్పటి వరకు వచ్చే ఉంటుంది. అందరికీ కూడా ఎంతో కొంత మీరు అనుభూతిని పొంది ఉన్నారు. చల్లగా కానీ లేదా వేడిగా కానీ తిమ్మిరిగా కానీ ఏదో ఒక రకమైనటువంటి అనుభూతి మీకు వచ్చే ఉంటుంది. అంటే మీ లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని అనేది జాగృతం కావడం వలన మరి ఈ అనుభూతిని మీకు రావడం జరిగింది. మరి క్రమక్రమంగా సాధన చేయడం ద్వారా ఈ చైతన్య తరంగంల యొక్క అనుభూతిని ఎక్కువగా పొందేటువంటి అవకాశం మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ యొక్క లోపల ఉన్నటువంటి అన్ని చక్రాల యొక్క క్లెన్జింగ్ ఒకదాని తర్వాత ఒకటి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనిలో భాగంగానే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటా ఉన్నాము కదా. ఏంటంటే మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి మరి నాడుల గురించి, చక్రాల గురించి కూడా తెలుసుకుంటున్నాము. సో ఏంటంటే మనము హృదయ చక్రం గురించి మొన్న 2 days బ్యాక్ ఏంటంటే మనము హృదయ చక్రం గురించి తెలుసుకున్నాము. హృదయ చక్రం అంటే మన యొక్క సుస్థిరత భావాన్ని, భద్రతా భావాన్ని ఇచ్చేటువంటి చక్రము. మరి సుస్థిరత అనేటువంటిది లేకుండా ఒక స్థిరత్వము, దృఢత్వాన్ని ఎప్పుడైతే మన లోపల వస్తుందో, మన లోపల ఉన్నటువంటి ధైర్యం అనేటువంటిది చక్కగా ఉండి గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన హార్ట్ ఓపెన్ అవుతుందో, మనలో ఉన్నటువంటి ప్రేమ తత్వము అనేటువంటిది బయటకు వస్తుందో మరి ధ్యానం కూడా అంత చక్కగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం నిన్న మరి విశుద్ధి చక్రం గురించి తెలుసుకున్నాము నిన్నటి రోజు. మరి విశుద్ధి చక్రంలో చూసినట్లయితే మెడ వెనక భాగంలో ఉంటుంది, మన యొక్క రెండు యొక్క చూపుడు వేళ్ళలో ఉంటుందని మనము తెలుసుకున్నాము. సో ఏంటంటే ఇక్కడ రాధాకృష్ణుడు అధిష్టాన దేవతలు. మరి ఆ కృష్ణునిలో ఉన్నటువంటి స్వరం మాధుర్యము మనకు వచ్చినట్లయితే ఏంటంటే చక్కటి హావభావాలతో కూడినటువంటి, ఒక ప్రేమతో కూడినటువంటి ఎప్పుడైతే వాతావరణం మన చుట్టూతా నెలకొంటుందో, మన లోపల కూడా నెలకొంటుందో, స్థిరత్వం అనేటువంటి మనలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీని ద్వారా ఏంటంటే విశుద్ధి చక్రం యొక్క క్లెన్జింగ్ చక్కగా జరిగినట్టయితే మనకి ఈ చైతన్య తరంగాల యొక్క అనుభూతిని ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. నిన్న మనము పూర్తిగా తెలుసుకున్నాం కదా చక్కగా. ఏంటంటే విశుద్ధి చక్రము 2 భాగాలుగా ఉంటుంది.
ఒక భాగం వచ్చేసి మెడ వెనక భాగంలో ఉంటుంది, ఇంకొక భాగంలో వచ్చేసి హంస చక్రం అంటాము. హంస చక్రం ఎక్కడైతే రెండు కనుబొమ్మలు ఇక్కడ కలిసే చోట మనకి హంస చక్రం అనేటువంటిది ఉంటుంది. ఇది మనకి డిస్క్రిషన్ లేదా విచక్షణను తెలుపుతుంది. మన లోపల ఎలా ఉంది విచక్షణ, మనం ఏం డెసిషన్ తీసుకుంటున్నాం, ఏ వేళ పోతున్నాం అనేటువంటి దాన్ని అది చక్కగా తెలుపుతుంది. ఇంకొకటి ఏమనుకున్నామంటే మన యొక్క కుడి భుజం దగ్గర ఎడమ భుజం దగ్గర రెండు చక్రాలు ఉంటాయి అనుకున్నాం. కుడి భుజం దగ్గర శ్రీ చక్రము, ఎడమ భుజం దగ్గర లలితా చక్రం అనేటువంటివి ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. అయితే ఏంటంటే వీటి గురించి మీరు తర్వాత ఎప్పుడైతే సాధన చేస్తూ పోతూ ఉంటారో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరి మన లోపల ఉన్నటువంటి ఈ చైతన్య తరంగాలు అనేటువంటి తెలియాలి అంటే మన యొక్క విశుద్ధి చక్రం యొక్క క్లెన్జింగ్ అనేటువంటిది చక్కగా జరగాలి. జరిగినప్పుడే మనకి తెలుస్తుంది. మరి దీని యొక్క లోపం వలన ఏమొస్తాయి అనుకున్నాం నిన్న మనము, థైరాయిడ్ కానీ లేదా కళ్ళు, ముక్కు, చెవి, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఏంటంటే మన నోటి ద్వారానే లేదా ముక్కు ద్వారానే, కాబట్టి ఈ విశుద్ధి చక్రం అనేటువంటిది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో అది కొంచెం జాగ్రత్తగా మనం ఉండాలి. సో తర్వాత ఏంటంటే మనం ఇవాళ ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందాం. ఏంటంటే ఆజ్ఞా చక్రము చూసినట్లయితే మన యొక్క నుదుటి భాగంలో, నుదుటి యొక్క మధ్య భాగంలో ఈ ఆజ్ఞా చక్రం అనేటువంటిది ఉంటుంది. మీకు ఇక్కడ చక్కగా క్లియర్ గా కనబడుతుంది కదా. సో ఆజ్ఞా చక్రము యొక్క వేలుని చూసినట్లయితే ఈ వేలు వస్తుంది, ఎడమ ఆజ్ఞా చక్రము. సో కుడి ఆజ్ఞా చక్రము, ఎడమ ఆజ్ఞా చక్రం మీకు ఈ వేలు మీద మీకు కనబడతా ఉంటుంది, చివరి నుంచి రెండో వేలు. ఆజ్ఞా చక్రం యొక్క అధిష్టాన దేవతగా మనము శ్రీ మహావిష్ణువుని మనము చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ కూడా మళ్ళీ ఎడమ ఆజ్ఞా చక్రం ఉంటుంది, కుడి ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఎడమ ఆజ్ఞా చక్రంలో బుద్ధుడు ఉంటాడు, ఇక్కడ కుడి ఆజ్ఞా చక్రంలో వచ్చేసి మహావీరుడు ఉంటాడు. మరి సో మనకి ఇక్కడ ఆజ్ఞా చక్రంలో ఇంకొక పార్ట్ ఉంటుంది. ఏంటంటే ఇది ఎలాగైతే మనం ఇక్కడ ఫ్రంట్ ఆజ్ఞ అని చెప్పేసి అంటున్నాం, ఈ భాగంని ఫ్రంట్ ఆజ్ఞ అని చెప్పేసి అంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని బ్యాక్ ఆజ్ఞ అంటాం. బ్యాక్ ఆజ్ఞ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఏంటంటే తలను కొంచెము పైకెత్తుతాము. దీనిలో కూడా మళ్ళీ 3 అధిష్టాన దేవతలు ఉన్నారు మనకి వెనుక భాగంలో చూసినట్లయితే. సో మధ్య భాగంలో వచ్చేసి శ్రీ మహాగణేశ అంటున్నాము. మళ్ళీ ఎడమ భాగంలో వచ్చేసి మహాభైరవనాథ్ అంటున్నాము. మళ్ళీ కుడి భాగంలో వచ్చేసి మహా హిరణ్య గర్భ అంటున్నాము. అంటే ఇప్పుడే మీరు సందేహపడకండి, ఇవన్నీ విషయాలు మీకు తర్వాత చక్కగా అర్థమవుతాయి. జస్ట్ మీరు యొక్క విషయ పరిజ్ఞానాని కోసం ఇవన్నీ మీరు తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఆజ్ఞా చక్రం కూడా చాలా ఇంపార్టెంట్ చక్రం. ఎలాగా అంటే ఇప్పుడు విశుద్ధి చక్రంలో వచ్చినటువంటి గిల్ట్ ఏదైతే ఉంటుందో, ప్రతి మనిషికి రోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మనకు ఉన్నటువంటి ఆ గిల్ట్ మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, మరి ఎలా తొలగించుకోవాలి, మన లోపల ఉన్నటువంటి క్షమాతత్వాన్ని పెంపొందించడం ద్వారా, మరి ఆజ్ఞా చక్రం అనేటువంటిది మనకి క్షమ అనేటువంటి ఒక చక్కని గుణంను ఇచ్చింది. ఎప్పుడు కూడా మీకు ఏది జరిగినా కూడా క్షమ క్షమ క్షమ, క్షమించేటువంటి తత్వాన్ని మీరు అలవాటు చేసుకోండి. 2 అక్షరములైనటువంటి ఈ పదము చాలా పెద్ద మీనింగ్ ఉంది, చాలా గొప్ప మీనింగ్ ఉన్నటువంటి పదము అది. ఎందుకంటే ఎవరి యొక్క అనుభవ పూర్వకంగా వాళ్ళకి అది బాగా అర్థమవుతా ఉంటుంది. మీ యొక్క నిజ జీవితంలో మీరు చూసుకోండి, ఏ సంఘటనలోనైనా కూడా మీకు అర్థమైపోతుంటుంది. ఏదైనా జరిగినప్పుడు ఒక వ్యక్తిని క్షమించగలుగుతున్నామా, మన యొక్క హార్ట్ పూర్తిగా ఓపెన్ అవుతుందా, ఇవన్నీ మీరు చూసుకోవాల్సినటువంటి విషయాలు. అంటే నిజ జీవితంలో మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ క్షమాతత్వాన్ని ఎప్పుడైతే మనము అవలంబిస్తామో మన యొక్క ఆజ్ఞా చక్రం అనేటువంటి చక్కగా ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక గుణం ఏంటంటే సాక్రిఫైసింగ్ లేదా త్యాగ గుణము. మరి ఇది కూడా ఈ ఆజ్ఞా చక్రం ద్వారానే మనకి వస్తుంది. ఇదేంటంటే పీనియల్ గ్రంథి లేదా పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పేసి అనుకుంటుంటాం కదా, వీటి యొక్క ఆధీనంలో మరి ఇవి ఉంటాయి. ఏంటంటే మనకి ఇప్పుడు మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా, ఆ యొక్క ప్రాంతంలో
సో మనకి ఈ ఆజ్ఞా చక్రం యొక్క క్లెన్జింగ్ అనేటువంటి చక్కగా జరిగినట్లయితే మన యొక్క చిత్తము లేదా అటెన్షన్ అనేటువంటి సహస్రారంలో చక్కగా నిలిచేటువంటి అవకాశము ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మైగ్రెయిన్ కానీ, తలనొప్పి కానీ, లేదంటే ఎపిలెప్సీ లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. మన ఫ్రంట్ ఆజ్ఞని మరి బ్యాక్ ఆజ్ఞని ఎప్పుడు కూడా సరిగా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానము చేద్దాము అని చెప్పేసి ధ్యానంకి కూర్చుంటామో మన యొక్క చైతన్య తరంగంలో పెరుగుతాయి. ఇవన్నీ కూడా మనం ఏంటంటే చైతన్య తరంగంల గురించే. మన అంతర్గత సూక్ష్మ వ్యవస్థలు ఉన్నటువంటి ఒక్కొక్క చక్రం యొక్క క్లెన్జింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మరి అప్పుడే మనకి చైతన్య తరంగంలో మరి చేతి యొక్క మధ్య భాగం, రెండు చేతుల యొక్క మధ్య భాగంలో ఈ అన్ని వేళ్ళ యొక్క చివరన గాని లేదంటే మన యొక్క సహస్రారంలో గాని అనుభూతి చెందేటువంటి అవకాశం ఉంది. అంటే సహజ యోగాలు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఎప్పుడైతే చక్కగా ధ్యానము చేస్తూ వెళ్తూ ఉంటామో, ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుందో అప్పుడే మనకి మన యొక్క అనుభూతి ఏదైతే ఉంటుందో అదే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇవన్నీ ఏదైనా కూడా మేము ఇచ్చేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీ యొక్క ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైతే కూర్చొని చేస్తుంటారో క్రమక్రమంగా ఈ ధ్యాన కార్యక్రమం ఎదుగుదల అనేటువంటి ఉంటుందో అప్పుడే మీకు ఇవన్నీ కూడా చక్కగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క జీవితం యొక్క పరమార్థము లేదా మనం ఉన్నటువంటి జీవితంలోని ఒక తీయదనము ఏంటి అనేటువంటిది మనకి ఇక్కడ ఈ సహజ యోగా అనేటువంటిది చెప్తుంది అనేటువంటి నా యొక్క గట్టి నమ్మకము. అది మీరు కూడా సాధన చేస్తూ దాన్ని పొందేటువంటి ప్రయత్నము చేయండి. మరి ఆజ్ఞా చక్రం గురించి ఇవాళ ఏంటంటే ఆజ్ఞా చక్రం ఒక్కసారి మీరు సటిల్ సిస్టమ్ ను చూడండి. ఇక్కడ మనకి పిక్చర్ లో కనబడుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చక్రం వచ్చేసి ఎడమ భాగంలో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బ్లూ లైన్ కనబడుతుంది కదా. మొట్టమొదటి చక్రము అక్కడ రెడ్ డాట్ ఉంది కదా, మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది. మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర వచ్చేసి రెండు బెలూన్ల మాదిరిగా మీకు ఏర్పడింది. ఎల్లో కలర్, బ్లూ కలర్ రెండు కనబడుతున్నాయి కదా. ఎప్పుడైతే ఇట్లా ఎడమ భాగం నుంచి ఆజ్ఞా చక్రంకి వస్తుందో కుడి వైపుకు వెళ్తుంది. అంటే ప్రత్యహంకారంగా ఏర్పడుతుంది. ఇక్కడ ప్రత్యహంకారం అనేటువంటిది ఉంటుంది. సో మళ్ళీ కుడి యొక్క భాగము చూసినట్లయితే ఆ ఎల్లో కలర్ చూసినట్లయితే పింగళ నాడి అంటున్నాము. కుడి భాగం నుంచి ఎప్పుడైతే ఇలా వస్తుందో మనకు అక్కడ మీకు కనబడుతుంది కదా బ్లూ కలర్ లోగా ఈ బెలూన్ లాగా ఇలాగా ఏర్పడుతుంది. అంటే అహంకారము. ఇక్కడ ఏంటంటే అహంకారము, ప్రత్యహంకారము అనేటువంటివి ఉంటాయి. అహంకారం అనేటువంటిది ఒక మనిషిని డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహంకారము తొలగిపోతుందో అప్పుడే క్షమాతత్వం అనేటువంటిది మన లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అందరికీ ఎంతో కొంత అహంకారం ఎప్పుడొకప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది కదా. సో దాన్ని ఎప్పటికప్పుడు మనము సమతుల్య స్థితికి తెచ్చుకున్నట్టయితే ఆటోమేటిక్ గా నార్మల్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ అహంకారము ఎక్కువైనట్లయితే ఒక మనిషిని దహించేటువంటి గుణం కూడా దానికి ఉంటది. కాబట్టి మనం ఆ అహంకారాన్ని ఎలా తొలగించుకుంటాం ఏంటి ఇవన్నీ కూడా మనము ఈ ఆజ్ఞా చక్రం యొక్క ధ్యానం ద్వారా తెలుసుకుందాము. జై శ్రీ మాతాజీ అండి. ఈ సామూహిక ధ్యానానికి సంసిద్ధులుగా వేచి ఉన్న సత్యాన్వేషకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం అండి. మరియు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలండి. ముందుగా మనము శ్రీమాతాజీకి నమస్కరించి ఈ ధ్యానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించమని కోరుకుందామండి. రెండు చేతులు ఒడిలో ఉంచుకుని మన ఎదుట ఉన్నటువంటి అమ్మ యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ మన యొక్క దృష్టిని అమ్మ యొక్క బొట్టు మీద ఉంచి కొద్దిసేపు అదే స్థితిలో అమ్మ బొట్టును గమనిస్తూ ఉందామండి. అది అమ్మ యొక్క ఆజ్ఞాస్థానం. ఇలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి త్వరితగతిన జాగృతం అవుతుందండి. దీనికి కారణం మనలో ఉన్నటువంటి శక్తి అమ్మని గుర్తించగలగడం.
ఈ విధంగా ప్రార్థన చేద్దామండి అమ్మని. అమ్మా, మీరే మా యొక్క తల్లి, తండ్రి, గురువు, దైవము, మా యొక్క లక్ష్యము, గమ్యము, మా యొక్క మార్గదర్శి మీరే తల్లి. అమ్మా, సర్వము మీరేనమ్మా. అమ్మా, దయ ఉంచి మా యొక్క హృదయంలోనికి రండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాకు ఆంతరంగికమైనటువంటి శాంతిని, నమ్రతను ప్రసాదించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాకు ఈ ధ్యానం చేసుకోవడానికి కావలసిన శక్తిని, సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించి మాకు ఈ ధ్యానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించండి తల్లి. మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. కలెక్టివ్ బంధం తీసుకుందామండి, స్లోగా తీసుకుందాం. మన రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా భూమాత, మిమ్మల్ని అన్నిత్యం మా పాదాలతో తొక్కుతూ మా స్వప్రయోజనాల కొరకు మిమ్మలను అనేక విధములుగా ఉపయోగించుకుంటున్నప్పటికీ మీరు మాకెంతో ఉదారంగా సహకరిస్తున్నారు తల్లి. అందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మా భూమాత, దయ ఉంచి మాలో ఉన్నటువంటి సమస్త దోషాలను, సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. హే పృథ్వీమాత, దయ ఉంచి మాకు మీ యొక్క సహనాన్ని, ఓర్పుని ప్రసాదించండి తల్లి. ఇదే స్థితిలో మన రెండు చేతులకు భూమాతకి మధ్య జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఉందామండి. కుడి చేతిని అదే విధంగా ఉంచుదాం భూమాత మీద. ఎడమ చేతిని ఒడిలో ఉంచుకుని, అమ్మ దయ ఉంచి మా యొక్క ఎడమ పార్శ్వంలో ఉన్న సమస్త తమోగుణ దోషాలను, మాలో ఉన్నటువంటి భయాలను, మాలో ఉన్న అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ను, మాలోని కండిషన్స్ను దయ ఉంచి మీ యొక్క పృథ్వీ తత్వము ద్వారా తొలగించండి తల్లి. అమ్మ దయ ఉంచి మాలోని ఈడానాడిని సంపూర్ణంగా, స్వచ్ఛంగా, నిర్మలంగా చేయండి తల్లి. అమ్మ దయ ఉంచి మాలోని శుద్ధ ఇచ్చను జాగృతం చేయండి తల్లి. అమ్మ దయ ఉంచి మా ఆత్మతో ఏకమవ్వాలని శుద్ధ ఇచ్చను దయతో జాగృతం చేయండి తల్లి. మన యొక్క ఎడమ అరిచేతిలో మరియు మన యొక్క కుడి చేతికి భూమాతికి మధ్యలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఇదే స్థితిలో ఉందామండి. మన కుడి చేతిని ఒడిలో ఉంచుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి, అమ్మ దయ ఉంచి
మా యొక్క కుడి పార్శ్వంలో ఉన్న సమస్త రజోగుణ దోషాలను, మాలోని అహంకారాన్ని, మాలో ఉన్న అధిక వేడిమిని దయ ఉంచి మీ యొక్క ఆకాశతత్వము ద్వారా తొలగించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మా యొక్క పింగళ నాడిని సంపూర్ణంగా పరిశుద్ధం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని క్రియాశక్తిని సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. మన యొక్క కుడి అరిచేతిలో, మన యొక్క ఎడమ చేతి వేళ్ల చివర్లలో, కొనలలో వస్తున్నటువంటి మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఇదే స్థితిలో ఉందామండి. మన రెండు చేతులను ఒడిలో ఉంచుకుని, అమ్మా, దయ ఉంచి మాలోని ఇచ్ఛా క్రియాశక్తులను, ఈడ పింగళ నాడులను దయ ఉంచి సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి మమ్ములను సదా వర్తమానంలో ఉండేటట్టు, వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. అమ్మా, దయ ఉంచి మాలోని సుషుమ్నా మార్గాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. మన రెండు అరచేతుల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఈ స్థితిలో ఉందామండి. మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి వెన్ను నిటారుగా ఉంచుకుని, తలను కొంచెం ముందరికి వంచుకుని, కళ్ళు మూసుకుని అంతర్ముఖులమై మనం గమనించుకుందామండి. మనం తీసుకునేటువంటి ఈ చిన్న చిన్న మెళకువలన్నీ కూడా మనం ధ్యానంలోకి త్వరితగతిన వెళ్ళడానికి ఉపకరిస్తాయండి. కళ్ళు మూసుకుని అంతర్ముఖులమై మనం గమనించుకుందామండి. మన ఆలోచనలను గమనిద్దాము. ఇలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఆలోచనలు నెమ్మదిగా తగ్గి మనం ఆలోచనలు లేని స్థితికి వెడతామండి. మన చిత్తాన్ని మధ్య మూలాధారం మీదకి తీసుకెళ్దామండి. మూలాధార చక్రంలో మధ్య భాగంలో మన చిత్తాన్ని ఉంచి, అమ్మా, దయ ఉంచి మాలోని గణేశతత్వాన్ని సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. అమ్మా, దయ ఉంచి సర్వ బ్రహ్మాండమంతా నిండి ఉన్న శ్రీ గణేష్ని యొక్క శుభకరత్వాన్ని, శాంతిని, స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని మాకు ప్రసాదించండి తల్లి.
మన చిత్తాన్ని అక్కడే ఉంచి ఒక్క నిమిషం పాటు ధ్యానంలో ఉందామండి. మన చిత్తాన్ని మధ్య మార్గం గుండా ఆజ్ఞాచక్రం మీదకి తీసుకొద్దామండి. ఇక్కడ మనం కొద్దిగా ఆజ్ఞాచక్రం గురించి తెలుసుకుని ధ్యానంలోకి వెడదామండి. ఈ ఆజ్ఞాచక్రం మనలో చాలా చాలా ముఖ్యమైనటువంటి చక్రం అండి. ఇది మనం నుదుటి మీద మనం బొట్టు పెట్టుకునేటువంటి స్థానంలో ఉంటుంది. ఇది మన పరిణామ క్రమంలో 6వ చక్రంగా కూడా చెప్పబడుతుందండి. మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి ఈ చక్రాన్ని దాటినప్పుడే మనము భగవత్ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తామండి. అందువల్ల దీన్ని స్వర్గద్వారం అని కూడా అంటారు. అదేవిధంగా డోర్ ఆఫ్ హెవెన్ అని కూడా అంటారండి. ఈ చక్రము 2 దళాలు కలిగి ఉంటుందండి. ఈ చక్రం మన మెదడులో మధ్య భాగంలో పీనియల్ గ్లాండ్ వెనకాల ఆప్టిక్ చస్మా అని ఉంటుందండి. దాని దగ్గర మనలో ఎక్కడైతే ఈడా పింగళా నాడులు 2 ఒకదానికొకటి క్రాస్ అవుతాయో అది మనలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర స్థానం అండి. ఎగ్జాక్ట్గా మనలో ఉన్న ఈ పీనియల్ మరియు పిట్యూటరీ గ్లాండ్స్ 2, మన కంటి చూపు, ఇవన్నింటి యొక్క ఫంక్షను ఈ ఆజ్ఞాచక్రం యొక్క కంట్రోల్లో ఉంటాయండి. తర్వాత మనలో బుద్ధి 2గా ఉంటుందండి. అది అహంకారంగా, అంటే నేను నాది అనే భావాలతో. రెండోది ప్రత్యహంకారంగా, అంటే మనలో ఉండేటువంటి కట్టుబాట్లు, తర్వాత ఛాందస భావాలు, అవన్నీ కూడా ప్రత్యహంకారంలో సూపర్ ఈగో అంటారండి దాన్నే, అందులో ఉంటాయండి. మనలో ఉన్నటువంటి ఈ అహంకార ప్రత్యహంకారాలు 2 మనలోని ఈడా పింగళా నాడుల చివర్లో గాలి బుడగల్లాగా ఉంటాయండి. మనలో అహంకార ప్రత్యహంకారాలు, ఆలోచనలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఆజ్ఞాచక్ర ద్వారము మూసుకుని అవి ఈ గాలి బుడగలు 2 ఉబ్బడం ద్వారా మన ఆజ్ఞాచక్ర ద్వారం మూసుకుంటుందండి. దానివల్ల మనలో ఉన్నటువంటి కుండలిని శక్తి పైకి వెళ్ళడానికి, ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణానికి దానికి అవరోధం ఏర్పడుతుందండి. ఈ ఆజ్ఞాచక్ర దగ్గర ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉందో అది చాలా నేరోగా ఉంటుందండి. తర్వాత మనలో ఆజ్ఞాచక్రము 2 భాగాలుగా ఉంటుందండి. ఫ్రంట్ ఆజ్ఞ, బ్యాక్ ఆజ్ఞ. ఈ బ్యాక్ ఆజ్ఞ మన తల వెనుక భాగంలో ఉంటుందండి. దీనిలో మహాగణేశ, మహాభైరవ, హిరణ్యగర్భ అనేటువంటి అధిష్టాన దేవతల్ని కలిగి ఉంటుందండి అది. తర్వాత మన ఫ్రంట్ ఆజ్ఞ మన నుదుటి భాగంలో ఉంటుందండి. ఇది మన మిగిలిన చక్రాల్లో లాగానే ఇది కూడా 3 డివిజన్స్గా ఉంటుందండి. మధ్యలో మధ్య ఆజ్ఞ, ఎడమాజ్ఞ, కుడి ఆజ్ఞగా ఉంటుందండి. మనలో ఎడమాజ్ఞ మన యొక్క కుడి కణత దగ్గర ఉంటుందండి. దాని అధిష్టాన దేవత మహావీర్ జైన్ అండి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి కుడి ఆజ్ఞ వచ్చి ఎడమ కణతలో ఉంటుందండి. దాని యొక్క అధిష్టాన దేవత గౌతమ బుద్ధుడండి. తర్వాత మనలో కుండలిని శక్తి ఈ మధ్య ఆజ్ఞ గుండా మాత్రమే ప్రయాణం చేసి సహస్రారంలోకి వెడుతుందండి. ఈ మధ్య ఆజ్ఞ యొక్క అధిష్టాన దేవత మేరీ జీసస్ అండి, జీసస్ క్రైస్ట్ అని. అంటే ఆయన్ని మనము ఈసామస్య అని కూడా అంటారు. తర్వాత అలాగే యేసుక్రీస్తు అని కూడా పిలుస్తారండి. ఆయన ఐ యామ్ ద లైట్, ఐ యామ్ ద పాత్ అని తెలియజేశారండి. అంటే నేనే కాంతిని, నేనే మార్గాన్ని అనేటువంటి విషయాన్ని తెలియచేశారండి. మనలో ఉండేటువంటి ఆజ్ఞాచక్రము 2 దళాలని కలిగి ఉంటుందండి. ఈ జీసస్ క్రైస్టు తన యొక్క క్షమాశక్తి ద్వారా మన మానవాళికి విముక్తిని ప్రసాదించారండి. అదేవిధంగా భగవంతుడి యొక్క కరుణాసాగరాన్ని మనందరికీ తెలియచేశారండి.
ఆయన రిజరెక్షన్ పొందడం ద్వారా, అంటే పునర్జీవనం పొందడం ద్వారా మానవాళి సులభంగా పునర్జీవనం పొందేటట్టుగా, రిజరెక్షన్ పొందేటట్టుగా చేశారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనని ఆజ్ఞాచక్రాన్ని దాటించడానికి వచ్చినటువంటి అవతారమూర్తిగా చెప్పచ్చండి. ఆయన మహాశక్తి, మహావ్యక్తినండి. మనలో కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాన్ని దాటినప్పుడు మనము ఆలోచనలు లేని స్థితిని, అంటే నిర్విచార స్థితిని, దాన్నే శూన్యస్థితి అంటారండి. దాన్నే జీరో స్టేట్ అని కూడా అంటారు. మనం ఈ ఆలోచన లేని స్థితిని పొంది భగవత్ సామ్రాజ్యంలోకి ప్రవేశించి భగవంతుడితో ఏకమవడం జరుగుతుందండి. తర్వాత ఈ ఆజ్ఞాచక్రంలో ఈ ఇబ్బందులు మనకి దేని వల్ల ఏర్పడుతూ ఉంటాయంటే, మనలో క్షమాతత్వం లేకపోవడం మూలంగా, మనలో ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల, తర్వాత మనలో అహంకారం, అంటే నేను, నాది అనేటువంటి భావాలతో ఉన్నప్పుడు డామినేటింగ్ నేచర్ ఉండడము, తర్వాత అగ్రెసివ్గా ఉండడం, కోపం కలిగి ఉండడము, ఆవేశం కలిగి ఉండడం, దురుస్తనంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ చక్రంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయండి. ఇంతేకాకుండా మనలో ఉన్నటువంటి సూపర్ ఈగోకి సంబంధించినటువంటి గత స్మృతుల వల్ల, మనలో ఉన్న కట్టుబాట్ల వల్ల, ఛాందస్ భావాలు, అంటే సూపర్ స్టిషన్స్ అంటారండి, వీటన్నింటి వల్ల కూడా ఈ చక్రంలో మనకి ఇబ్బందులు కలుగుతాయండి. తర్వాత దృష్టి, కంటి దృష్టిలో చెడు దృష్టి కలిగి ఉండడం వల్ల కూడా ఈ చక్రంలో ఇబ్బందులు వస్తాయండి. అదేవిధంగా మనకి కొంతమందికి చంచలమైనటువంటి కళ్ళు ఉంటాయండి. దానివల్ల కూడా ఈ ఆజ్ఞాచక్రంలో ఇబ్బందులు ఉంటాయండి. ఈ ఈ ఆజ్ఞాచక్రంలో వచ్చేటువంటి సమస్యలన్నింటిని కూడా ఎలా క్లియర్ చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందామండి. ప్రతినిత్యం మనం ధ్యానం సాధన చేయడం ద్వారా, తర్వాత మనం క్షమాతత్వాన్ని మనలో అభివృద్ధి పరచుకోవడం ద్వారా, అంటే అందరినీ క్షమించడం, మనం క్షమించుకోవడం ద్వారా, తర్వాత ఎటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళకుండా, వాదోపవాదాల్లోకి వెళ్ళకుండా ఉండడం ద్వారా, రియాక్షన్స్ గురి కాకుండా ఉండడం ద్వారా, నమ్రతా స్వభావాన్ని కలిగి ఉండడం ద్వారా, తర్వాత వర్తమానంలో ఉండడం, ప్రజెంట్ స్టేట్లో ఉండడం ద్వారా, తర్వాత బైబిల్లో మనకి లార్డ్స్ ప్రేయర్ అని చెప్పేసి, అంటే భగవంతుని యొక్క ప్రార్థన ఒకటి చెప్పబడిందండి. అది మనం పఠించడం ద్వారా కూడా ఈ చక్రాన్ని మనము అధిగమించగలుగుతామండి. అదేవిధంగా మన నుదుటి భాగంలో మనము బొట్టు పెట్టుకునే చోట మనం బొట్టు పెట్టుకోవడం ద్వారా, నుదుటి భాగంలో మనము బొట్టు పెట్టుకోవడం ద్వారా కూడా ఈ చక్రంలో కొన్ని సమస్యల్ని అధిగమించడంలో అది కూడా మనకి ఉపయుక్తం అవుతుందండి. తర్వాత ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అనేటువంటి సిద్ధాంతాన్ని మనం అలవరుచుకోవడం ద్వారా, అంటే అందరినీ క్షమించడం, తర్వాత గతాన్ని మర్చిపోవడం అనేటువంటివి మనం ఆచరించడం అలవాటు చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ చక్రంలో ఇబ్బందులకు గురి కాకుండా ఉండగలుగుతామండి. తర్వాత మన దేహంలో కళ్ళు చాలా ప్రధానమైనవి అనేది మన అందరికీ తెలుసునండి. అయితే మన ఈ దృశ్య ప్రపంచాన్ని మనము కళ్ళ ద్వారానే చూడగలుగుతాం. అయితే మనకి కళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలండి. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, వీ షుడ్ నాట్ హ్యావ్ అడల్టరస్ ఐస్, మన దృష్టిలో ఎటువంటి చెడు ఉండకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన మనకి తెలియచేశారండి. మనలోకి వచ్చేటువంటి చెడు మన కంటి చూపు ద్వారా చాలా ఈజీగా చేరిపోతుందండి. ఇది మన ఆజ్ఞాచక్రంలో నిక్షిప్తం అయిపోతుంది, అంటే అక్యుములేట్ అయిపోతుందండి. దానివల్ల మనకు వచ్చేటువంటి టెన్షన్స్లో 80% ఆఫ్ ద టెన్షన్స్ మనలో ఈ చెడు కంటి చూపు ద్వారా చేరడం వల్ల అని చెప్పి కూడా చెప్పచ్చండి. తర్వాత మనం దీన్ని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అంటే, మన కంటి చూపుని, మన దృష్టిని వ్యక్తుల మీద కాకుండా పచ్చని చెట్ల మీద, భూమాత మీద, గ్రీన్ గ్రాస్ మీద ఉంచడం ద్వారా, అదే నీలాకాశాన్ని గమనించడం ద్వారా, అయితే దీపం కానీ కొవ్వొత్తి కానీ వెలుగుతున్నప్పుడు దాని జ్వాలని, అంటే జ్యోతిని గమనించడం ద్వారా మనము ఈ కంటి చూపులో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలని నివృత్తి చేసుకోవచ్చండి. తర్వాత మనకి అమ్మ తెలియచేశారండి, మనము ఆత్మసాక్షాత్కారం పొందాక
మన కళ్ళు మన యొక్క హృదయానికి కిటికీల వలె పనిచేస్తాయని చెప్పారండి, విండోస్ లాగా పనిచేస్తాయని చెప్పారు. అంటే మన హృదయంలో ప్రవహించేటువంటి ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ ఇవన్నీ కూడా మన కళ్ళ ద్వారా మనకి వ్యక్తమవుతూ ఉంటాయండి. అందువల్ల మన దృష్టి ఏ వ్యక్తి మీద పడినా ఆ వ్యక్తిలో కుండలిని శక్తి జాగృతం అవ్వడము, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ మీద మన దృష్టి పడితే వాళ్ళ అనారోగ్యాలు సరవడము, అదేవిధంగా ఎవరైనా చెడ్డవారి మీద మనం ఈ దృష్టిని పెట్టడం ద్వారా వారిని మంచివారిగా మార్చగలగడం, ఇలా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయడానికి ఇవి శక్తివంతంగా తయారవుతాయండి. అందువల్ల మనము ఎప్పుడూ కూడా మన కళ్ళని చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. మనం ఇప్పుడు మళ్ళీ ధ్యానంలోకి పెడదామండి. మన చిత్తాన్ని ఆజ్ఞాచక్రం మీద ఉంచుకుని అమ్మా దయ ఉంచి మాకు క్షమాతత్వాన్ని, త్యాగబుద్ధిని ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాకు క్షమాతత్వాన్ని, త్యాగబుద్ధిని ప్రసాదించండి తల్లి. అమ్మా మాలో ఉన్నటువంటి గతానికి, భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచనల వల్ల మాకు కలుగుతున్న ఇబ్బందులన్నింటినీ దయతో తొలగించండి తల్లి. అమ్మా మాలోని ఆలోచనలన్నింటినీ దయతో తొలగించండి అమ్మా. మాకు ఆలోచనలు లేని స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మమ్ములను క్షమ అనే ఆయుధంతో ఆశీర్వదించండి తల్లి. ఈ చక్రం దగ్గరండి 2 బీజాక్షరాలు కూడా చెప్తారు. ఇవి హం, క్షమ్ అనేటువంటివి. వీటిని మనము ఉచ్చరించడం వల్ల కూడా ఈ చక్రంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవచ్చునండి. ఈ చక్రాన్ని మనము దాటడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకసారి వాటిని మనము ఇప్పుడు తీసుకుందామండి. 3 సార్లు తీసుకుందాము ఈ విధంగా. ఓం హం క్షం ఓం హం క్షం హం క్షం. మన చిత్తాన్ని సహస్రారం మీదకి తీసుకెడదామండి. అమ్మా దయ ఉంచి మా సహస్రారంలోనికి రండి తల్లి. అమ్మా దయ ఉంచి మీ బిడ్డలమైన మా అందరి యొక్క సంపూర్ణ సమర్పణను, కృతజ్ఞతలను స్వీకరించండి తల్లి. అమ్మా మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించి మాకు పునర్జన్మను ప్రసాదించినందులకు మీకు మేము ఎంతగానో రుణపడి ఉన్నాము తల్లి. అమ్మా మీకు మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మా జన్మ జన్మల మహద్భాగ్యంగా మేము పొందిన ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని మాలో దయ ఉంచి స్థిరపరచండి తల్లి. అమ్మా దయ ఉంచి మాకు నిర్విచారతను ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాకు నిర్విచారతను ప్రసాదించండి తల్లి. అమ్మా దయ ఉంచి మాకు యోగాన్ని ప్రసాదించండి తల్లి. కొద్దిసేపు ధ్యానంలో ఉందామండి.
నెమ్మదిగా కళ్ళు తెరిచి అమ్మకి కృతజ్ఞతలు చెబుదామండి. అమ్మా, ఈ ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రసాదించినందులకు అనేక వేల మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తల్లి. అమ్మా, దయ ఉంచి ఈ ధ్యాన కార్యక్రమంలో మా వల్ల ఏమైనా తెలిసి తెలియక తప్పులు జరిగి ఉంటే దయతో మన్నించండి అమ్మా. కలెక్టివ్ బంధం తీసుకుందామండి. Now, one thing is there obstructing Sahasrara is the movement of your agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over Agya and can reside in the Sahasrara. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your agya to be crossed. That's why we have two bija mantras of Hum Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind, which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your Sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two bija mantras. One is Hum, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They are not from inside. To get to the inner side of yourself, the subtler side of your being, you must allow the Kundalini to go through the Agya. To cross the Agya is a very important thing in modern times. And for that, you have to meditate. If you can meditate with complete faith in yourself, this Agya can be opened up with surrendering to the Divine. You have to surrender yourself to the Divine. And when this Agya opens, you'll be amazed. Your Sahasrara is just waiting to transfer, to give you all the help that you need through the all-pervading power.
your connection of Sahasrara with all-pervading power is established. And by that, you will be amazed how all these 7 chakras work for you, how they help you, how they try to give you whatever is the real knowledge about everything. This real knowledge that you get is very joy-giving. You can see this real knowledge in everything. You don't have to start reading any book about it. In every situation and in every person, in every flower, in every natural happening, you see clearly the hand of the divine. Once you see the hand of the divine, your ego starts disappearing. Once you say that it's you do everything. Kabira has said something great about this. He said that when the goat is alive, it goes on saying, I am, I am. But when it is slaughtered and its intestines are made into strings which are used for cleaning the cotton, then it said, tu hi, you are. See, in this symbolic way, they have suggested that you have to become dissolved into this divine power. It's the divine power that does everything. What am I? I was just a drop, and I fell into this ocean of awareness of the divine power. And that is taking over and working it out. That will help you a lot to be a great surgeon. You develop curing powers, but still you are not proud of it. You developed, of course, awakening powers, you are not proud of it. You develop so many creative powers, and you are not proud of it. You become really very, very creative, extremely creative. But the greatest thing happened to you that you become a global personality. So you start seeing the problem of every country, of every other nation where they have problems. But these problems, when you see, you don't see like other people, because others may like to use it for their own purpose, maybe for media, maybe for something. What you want to see is that these problems are solved. See, your powers are so great with this kind of a mind, I would say, which is dominated completely by the divine power, that whatever disturbs you immediately is taken over and it starts working out. Many problems have been solved by surgery. And also they can be solved on a very universal level. If you are a global person, then what happens is that you become a sort of a vehicle, or you can become like a channel for this divine power to act, because you are purely a global personality. Not attached to this, attached to that, but a pure Sahaja personality, which can be used by this divine power very easily. For that, as I told in the afternoon also, that we have to be careful about few things that we have. Firstly, anger. Anger is the worst thing that we have. Angry for what? There are people who talk like this. I was very angry. They're proud of their anger. Anger is a sign of complete stupidity, absolute stupidity. There's no need to get angry with anyone, because by anger you don't solve the problem. With anger you spoil yourself. With anger you ruin your own nature. With anger you really spoil the whole situation. So no use having any anger about anything. But if anything happens that angers you, you should settle down and see for yourself, why is it wrong? Why is it disturbing you? Your seeing itself will help this problem to be solved. You must first of all realize that you are a special personality, that your Sahasrara has been opened out
to this all divine power, as if you are entered into the realm of divinity. You are great guests in that great court of divine domain. You are not an ordinary person. And so once you understand why you have Sahaja and why you have got realization, is that there's something special. But that should not give you any ego. It's not for ego that you have to have this, but it's for understanding that you have to play into the hands of the divine. This play is something I could explain like this, that if you are supposing an artist, then in the hand of the artist is the brush, and the brush never thinks that it is doing anything. It's the artist who is doing everything. In the same way, when you are one with the divine power, you just feel, I am not doing anything. It's the artist who is doing. It's the artist who is managing. And who is the artist? Is this divine power which loves you, which cares for you, which looks after you, which absolutely is identified with you. Yes, Mataji. Rammohan Rao garu unnara? Speech yokka Telugu meaning cheppandi. Rammohan Rao garu? Yes, Mataji. Hello. Jai Shri Mataji. Okay. Translation చేద్దామా? చేయండి. ఓకే. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు నెమ్మదిగా మనం అందరం ఎక్కడికి వచ్చాము? తపోస్థలికి వచ్చాము. నిన్న జనా చక్రమును గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆజ్ఞా చక్రములో అది తపోస్థలి. ఎందుకంటే ఏకాదశ రుద్రులు వసించేటువంటి స్థలం అన్నమాట. అందువల్ల అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు ఎవరంటే వాళ్ళ జీవితం అంతా తపం ఆచరించి వచ్చినటువంటి వాడు. ఒకళ్ళు మహావీరుడు, ఒకళ్ళు బుద్ధుడు, ఆ ఇద్దరికి మధ్యన జీసస్. వాళ్ళ జన్మంతా కూడాను వాళ్ళు అవతారం చాలించే వరకు తపస్సు చేశారు. ఈ కలియుగాన్ని మార్చడానికి వచ్చినటువంటి మహాన్ పుణ్యపురుషులు, పెద్ద అవతారమూర్తులు, వాళ్ళ తపస్సు వలన మనకి నేడు ఫలించి మన ఆజ్ఞా చక్రము ఓపెన్ అవుతుంది అని శ్రీ మాతాజీ గారు చెప్పారు. ఎందుకనంట వాళ్ళల్లో ఆ త్యాగనిరతి, ఆ ప్రేమ, ఆ క్షమాశక్తి అవన్నీ చెప్పి వెళ్ళారట. కలియుగం అంతా దుర్మార్గులతో నిండిపోయి ఉండేది. ఇక్కడ అన్ని చెడ్డ విషయాలన్నీ వస్తాయి కాబట్టి అవి ఎవరు క్షమించాలి? శక్తివంతుడు, ధీరవంతుడు, త్యాగనిరతి గలవాడు, బలశాలి, బుద్ధిమంతుడు, రాజు, రారాజు అయిన వాడే క్షమించాడు. ఆర్డినరీ పీపుల్ ఎవరు క్షమించలేరు కదా అంటారు శ్రీ మాతాజీ గారు. అలా క్షమించడం వలన ఏమవుతుందంటే ఆ యొక్క ఇరుకైనటువంటి ఆ యొక్క మోక్ష ద్వారము, కుండలిని శక్తిని కూడా వెంట్రుక వాసి ఉన్నంత సన్నని వెంట్రుక వాసి ఉన్నటువంటి శక్తిని కూడా పోనివ్వదట. అందువల్ల వాళ్ళ పేర్లు తీసుకుని, వాళ్ళ తపో బలాన్ని ఆధారంగా చేసుకుని, ఎప్పుడైతే మనం రెండు క్షమ అని పెట్టామో, మన కుడి చేతిని మన నుదిటి మీద, వెంటనే అది ఓపెన్ అయిపోయి వెంటనే సహస్రారంలోకి, కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి తీసుకెళ్తుంది అన్నారు శ్రీ మాతాజీ గారు. ఇది చాలా ఇరుకైన మార్గము. అందువల్ల మనం చాలా అవతారమూర్తులు మాత్రమే ఇది చేయగలరు అని కూడా దాని వివరణ ఇచ్చారు శ్రీ మాతాజీ గారు. ఇకపోతే ఏంటంటే శ్రీ మాతాజీ గారు చెప్పినటువంటి అతి ముఖ్యమైన విషయము, ఆజ్ఞా చక్రములో మనకి ఏమవుతుందంటే మన సంస్కారాలన్నీ పోతాయి. బ్యాక్ ఆజ్ఞ ఉంది, జన్మ జన్మల సంస్కారాలన్నీ అక్కడ స్టోర్ హౌస్ లాగా ఉండిపోతాయి. అవన్నీ పోయి కుండలిని శక్తి రాగానే అవన్నీ పోయి శుద్ధ సంస్కారము, నిరుపమానమైనటువంటి సంస్కారము, బుద్ధి సుబుద్ధి అయ్యి మనకు చక్కగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అది ఇక్కడ మ్యాజికల్ పార్ట్ అంటున్నారు శ్రీ మాతాజీ గారు. ఆ సంస్కార మార్పుని అవి ఎంతవరకు తీసుకెళ్తాయని తన పుస్తకంలో రాసుకున్నారంటే శ్రీ మాతాజీ గారు
మనకున్నటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ కూడా చేంజ్ అయిపోయి వాటిలో కూడా వాళ్ళ లక్షణాలన్నీ పోయి కొత్త లక్షణాలు ఆహ్వానించబడతాయి. అందువల్లే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో శ్రీమాతాజీ గారిని రికగ్నైజ్ చేయగలిగారు అని తెలుస్తుంది మనకి. అంటే అది తల్లి యొక్క ప్రేమను, నిర్వజ్య ప్రేమను పంచటానికి, క్షమాశక్తిని పెంచడానికి, మన మోక్ష ద్వారాన్ని తెరవటానికి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. అందువల్లే అమాస్ రియలైజేషన్ జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఆమెకున్న క్షమాశక్తి మనకు రావటం వలన ఈగో, సూపర్ ఈగో కండిషన్స్ లో మార్పు జరిగి ఆ రెండు చాటల్లాగా గుబ్బారాల్లాగా ఉన్నటువంటి ఆ ఎడా పింగళ నాడీల యొక్క సమతుల్యత ఏర్పడి తూర్య అవస్థ వస్తుంది మనకి. అందువల్లే బ్రెయిన్ యొక్క విశాలత పెరుగుతుంది. ఆ విధంగా నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ స్థితి వస్తుంది, విచారరహిత శూన్య స్థితి వస్తుంది అని శ్రీమాతాజీ గారు ఆజ్ఞాచక్రం యొక్క వివరణలో చెప్పారు. ఇప్పుడు స్పీచ్లోకి వద్దాం. శ్రీమాతాజీ గారు ఈ రోజు వివరించిన విషయాలు కూడా తెలుసుకుందాం. ఏమంటున్నారంటే మనకి ఒక శృంఖల లాగా, గుట్టల్లాగా ఒక థాట్ తర్వాత ఒక థాట్, ఒక థాట్ తర్వాత ఒక థాట్ అలా వస్తూనే ఉంటాయి. మన అటెన్షన్ అంతా థాట్ల మీద వెళ్ళిపోతుంది, ఆ విచార శృంఖల మీద వెళ్ళిపోతుంది. కానీ ఇదేంటి, నువ్వు వచ్చావు ఇక్కడికి, నేను దైవ సంకల్పంతో కూర్చున్నాను ఇక్కడ, నీకు ఇక్కడ ఏం పని అనాలట మన మనసులో. అలా అనుకోగానే ఆ థాట్స్ అన్ని సన్నగిల్లటం ప్రారంభిస్తాయి. ఆ ఈగో, ఆ కండిషనింగ్ లో సమతుల్యత ఏర్పడుతుంది, ఆజ్ఞా చక్రములో సమతుల్యత ఏర్పడుతుంది. అందువల్ల ఇక్కడ ఆ రెండు బీజ మంత్రాలని పరమాత్ముడు మనకి ఇక్కడ ఉంచాడు అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఎప్పుడైతే ఆ బీజ మంత్రాలను తీసుకుని క్షమాశక్తి, హం క్షమ అన్నటువంటి ఆ శక్తిని మనము ఎప్పుడైతే అది స్టార్ట్ చేసామో వెంటనే ఆ కుండలిని శక్తి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుందంట. కుండలిని శక్తి వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ ని నౌరిష్ చేస్తుంది అని చెప్పారు శ్రీమాతాజీ గారు. దేనికి కూడా భయపడటం జరగకూడదని, భయం అయితే డిప్రెషన్ వస్తుందని, హ్యాపీగా ఉండాలని, ఒక హిప్పోలాగా, ఎక్స్ట్రా వేగెంట్ లాగా, ఇంట్రో వేగెంట్ లాగా అలా ఉండకూడదని, బయట ప్రపంచం యొక్క ఒత్తిడి మన మీద పడేటట్టుగా కాకుండా మన ఇన్సైడ్ లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మ సటల్ సిస్టమ్ ని గుర్తు తెచ్చుకోవాలని, ఆ విధంగా ఉంటేనే అది సూక్ష్మమైన మోక్ష ద్వారం తెరుచుకుంటుంది అని చెప్పారు. అందుకోసం మీకు ఈ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటం, ఈ సాధన అంతా. ఎందుకంటే దీనిలో నుంచి గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచేట్టుగా అమేజింగ్ స్టేట్ లో ఉంటాయి. ఆ సహస్రారం యొక్క గొప్ప పనులన్నీ, ఆ పరమాత్మలోకి చేరుకున్నటువంటి గొప్ప పనులన్నీ నెమ్మదిగా మీ ట్రాన్స్ఫార్మేషన్ లో మీకు తెలుస్తుంది. రియాలిటీ అంటే ఏంటో తెలుస్తుంది అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది, ప్రకృతిలో ఎన్ని పుష్పాలు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఇదంతా ఎవరు ఏర్పరిచారు అనేది కూడా మీ అటెన్షన్ అంతా ప్రకృతి వైపుకి వెళ్తుంది అన్నారు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే శ్రీమాతాజీ గారు, కబీర్ దాసు తన దోహాలో వివరించినట్టుగా ఒక మేకను గురించి ఆయన ఒక కథ చెప్పాడు. మేక బ్రతికినంత కాలము మే అంటుందంట, నేను అంటుందంట. నేను అనేది అనకూడదని మానవుడు, అంతా నువ్వే చేస్తున్నావు, పరమాత్మ నీ వలన నేను బ్రతుకుతున్నానని చెప్పడానికి ఆయన ఈ చక్కని ఉదాహరణాన్ని ఆయన కవిత్వంలో రాశాడు. అదే శ్రీమాతాజీ గారు గుర్తు చేస్తున్నారు. మేక చనిపోయినప్పుడు దాని యొక్క ప్రేగుని శుద్ధి చేసి శుభ్రంగా ఎండబెట్టి గట్టిగా అయిన తర్వాత ఒక తాడులాగా, ఒక దారములాగా చేసి దూది వడగటానికి మనం ఉపయోగిస్తే ఎలాగైతే తూహి అనే శబ్దం చేస్తుందో, ఆ తూహి అంటే నీవే నాయన, నువ్వు అంతా నువ్వు చేస్తున్నావని ఆయన మీదకు వదిలేయాలంట. అందువల్లే ఆ కండిషనింగ్, ఆ ఈగోయిస్టిక్ పొజిషన్, ఆ రెండు కూడా పోయి చాలా గ్రేట్ సిచ్యువేషన్స్ మీకు వస్తాయి అని చెబుతున్నారు. ఈ మీడియా ఇలాంటి, టీవీ ఇలాంటి అన్ని మీ అటెన్షన్ అన్ని పాడు చేస్తాయి, భగవంతుని దగ్గర చేరనీయవద్దు. వాటి మీద అటెన్షన్ లేకుండా ప్రకృతి మీద ఉన్నటువంటి ధ్యానంతో మీరు ఉండాలి, పరమాత్మని యొక్క ధ్యానంతో ఉండాలి. ఎలాగంటే నెమ్మదిగా మీరు ధ్యానం చేస్తూ గ్లోబల్ పర్సనాలిటీ అవ్వాలి, ఇంటర్నేషనల్ పర్సనాలిటీ అవ్వాలి. ఎప్పుడవుతారు? అందరినీ క్షమించి ఆ ప్యూరిటీ వచ్చిన తర్వాత హంబుల్గా, వినయంగా ఉన్నప్పుడు అది జరుగుతుంది.
మీ యాంగర్ అంతా నిర్మూలమవుతుంది. యాంగర్ వలన ఫలితం ఏమిటి అని క్వశ్చన్ వేస్తున్నారు. వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ఇట్ అంటున్నారు శ్రీ మాతాజీ గారు. ఆ విధంగా ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి, ఆ డివినిటీలోకి, రియల్మ్ ఆఫ్ గాడ్లోకి మీరు వెళ్ళాలి. ఇది ఒక ఆర్డినరీ విషయం అనుకోమాకండి, మీరు ఆర్డినరీ అనుకోమాకండి, సర్వసాధారణమైన మనుషులు అనుకోమాకండి. మీకు ఎంతో శక్తి మీకు ఇప్పుడు ఆపాదించబడింది, దాన్ని గుర్తించండి. ఎలా అంటే ఒక ఉదాహరణతో దాన్ని చెబుతున్నారు. ఒక ఆర్టిస్టు ఒక బొమ్మ వేస్తాడు, ఒక పెయింటింగ్ వేస్తాడు, చేతిలో బ్రష్ ఉంటుంది, చేసేదంతా బ్రష్ తీసుకొస్తుంది అందము. ఆ బ్రష్ అంటదంట నేనేం చేశాను, నా ఆర్టిస్ట్ యొక్క చేతిలో నేనున్నాను, ఆయన ఎట్లా తిప్పితే అట్లా వేయలేను అండి. అలాగే మన సాధకుడు, మనం కూడా సహజయోగి కూడా ఏం చేయాలంటే, నేనేం చేశాను అంతా భగవంతుడు చేస్తుంటే నా మార్గం ఏర్పడింది అని అనుకోవాలట మనం. సో ఈ విధంగా మంచి మంచి ఉదాహరణలతో శ్రీమాతాజీ గారు మన యొక్క ఈగో గురించి, సూపర్ ఈగోని గురించి, బ్యాలెన్సింగ్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ. జై శ్రీమాతాజీ. జై శ్రీమాతాజీ అండి. ఇవాళ మనం ఆజ్ఞాచక్రం గురించి ఎన్నో చక్కటి విషయాలు తెలుసుకున్నాం. ధ్యానం ద్వారా కూడా అనుభూతిని పొందుతూ వస్తున్నాం. కాబట్టి ఇదే స్థితిలో మనం ఒక్కొక్క 2-3 నిమిషాల పాటు ధ్యాన స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మంచి విషయాలు మనం తెలుసుకున్నప్పుడు అక్కడ ఏవో సందేహాలు అవి పెట్టుకుని మన బుర్రను మళ్ళీ స్పాయిల్ చేసుకోకుండా 2-3 నిమిషాల పాటు మనం ధ్యానంలో ఉందాం. ఆ తర్వాత ఏమైనా సందేహాలు ఉంటే మనం సందేహాల తర్వాత అడుగుదాం. సో ఒక్క 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందామండి. దాంట్లో మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. 2 చేతులు తెరిచి ఉంచుకోండి. చిత్తాన్ని మాడ మీద ఉంచుకొని మన శరీరంలో, మన యొక్క చేతుల్లో, అరచేతుల్లో, వేళ్లల్లో, వెన్నుపూసలో, నుదుటి మీద, శిరస్సు మీద, పాదాల్లో, ఈ ప్రదేశాల్లో వస్తున్న చైతన్య తరంగాల్ని గమనిస్తూ ఉందాం. ధ్యానము అంటే మనం గమనించుకోవడమే ధ్యానం. సో ఆ స్థితిలో ఒక 2-3 నిమిషాలు కూర్చుందామండి. జై శ్రీమాతాజీ.
నిర్మల చిత్తులమై మన యొక్క అరచేతుల్లో వచ్చినటువంటి చైతన్య తరంగాల్ని అనుభూతి పొందుదాం. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఆలోచనలు వస్తూ ఉంటే కుడి చేతిని నుదుటి మీద ఉంచుకుని హం క్షం అనే బీజ మంత్రాన్ని 3 సార్లు తీసుకుందాం. హం క్షం హం క్షం హం క్షం. కుడి చేతిని కిందకి దించుకుని 1 నిమిషం పాటు అలాగే ప్రశాంతంగా నిర్మలంగా కూర్చుందాం. ఇప్పుడు మన కుడి చేతిని శిరస్సు పైకి తీసుకెళ్దామండి. శిరస్సు పైన బ్రహ్మరంధ్రం పైన మన మాడికి అరచేతికి మధ్య వస్తున్నటువంటి చైతన్య తరంగాల్ని గమనిద్దాం. చల్లగా ఉన్నాయా, వేడిగా ఉన్నాయా అని గమనిద్దాం. కుడి చేతితో ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుందాం. ఇప్పుడు కుడి చేతిని కిందకి దించి ఎడమ చేతిని సహస్రారం పైకి తీసుకెళ్ళి చేతిని వెనక్కి ముందుకి కదుపుతూ, కిందకి పైకి వెనక్కి ముందుకి కదుపుతూ అక్కడ వస్తున్నటువంటి ఆ చైతన్య తరంగాలను గమనిద్దాం. ఇప్పుడు ఎడం చేతిని కూడా కిందకి దించుకుని ఒక్క 1/2 నిమిషం పాటు అలాగే కూర్చుందాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇంత చక్కటి ధ్యానాన్ని, ఈ సహజయోగాన్ని మనకి ప్రసాదించినటువంటి శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి 1,000,000,000,000 వందనములు తెలియజేసుకుంటూ హృదయంలో ఆవిడ పాదపద్మాలకి 2 చేతులు జోడించి నమస్కరించుకుందాం. జై శ్రీమాతాజీ. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా 1-2 సందేహాలు ఉంటే అడగండి. లేదా అంటే మనం వాట్సాప్ ద్వారా కూడా, మనం మెసేజ్ ద్వారా కానీ, వాయిస్ మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్లో నిన్న ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చాను మీకు. ఆ నెంబర్కి మెసేజ్లు పంపించండి. వాటికి సమాధానాలు మెసేజ్ ద్వారాను, వాయిస్ మెయిల్ ద్వారాను ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సమయం అవుతుంది కాబట్టి రేపటి రోజున మనం సహస్రార చక్రం గురించి తెలుసుకుంటాం. సో అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఒక 5-10 నిమిషాల ముందు వచ్చి కూర్చుని
రెండు చేతులు తెరిచి ఉంచి ధ్యాన స్థితిలో ఉన్నారంటే చెప్పే విషయాలన్నింటినీ కూడా సునాయాసంగా మనం లోపలికి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అందువలన దయచేసి 5-10 నిమిషాల ముందు వచ్చి జాయిన్ అవ్వండి. ఇంతటితో ఇవాళ రోజు కార్యక్రమం ముగుస్తాను. అందరికీ నమస్కారం. జై శ్రీమాత.